మేమెంతో బీసీల వాట బీసీలకు, బీసీల వాట బీసీలకు, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. నిన్న జరిగినటువంటి కల్వకుంట్ల కవిత గారు ఈ మధ్యన బాగా బీసీల ప్రేమ పుట్టుకొస్తుంది. మరి ఎందుకో తెలియదు. 10 సంవత్సరాల నుండి లేని సోయి ఈ మధ్యన ఎందుకు వస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి. మా బీసీల వాటా మాకు ఎట్లాగో మా రేవంత్ రెడ్డి గారు నల్లమల్ల పులి బిడ్డ, ఎప్పుడు కూడా మర్చిపోడు, ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేస్తాడు. మీరున్న అధికారంలో ఎంతమంది బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మా అధికారంలో ఎంతమంది బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది మీ అధికారంలో ఎస్సీ ఎస్టీలు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మా అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు. మీలాగా మేము పిచ్చి పిచ్చి చేయకుండా మేము ప్రజలకు అక్కడికి వచ్చే పని చేస్తాడు తప్ప వేరేం లేదు. మండల కాంగ్రెస్ పక్షాన బీసీసీఎల్ అధ్యక్షుడు దాచపల్లి నరసింహ నేను మీకు మీ ఇచ్చినటువంటి వాక్యాలను ఖండిస్తున్నాను. బీసీల ద్రోహి బీఆర్ఎస్ పార్టీ. ఫస్ట్ 5 ఏళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలు ఒక్క బీసీ మహిళకు కానీ బీసీలకు కానీ మంత్రి పదవులు ఇవ్వలేదు, బీసీలకు సీట్లు ఇవ్వలేదు, బీసీ కార్పొరేషన్ ద్వారా ఎవరికి రుణాలు మంజూరు చేయలేదు. అంతేకాకుండా బీసీల యొక్క పేరు చెప్పుకొని పబ్బం కట్టుకొని పార్టీ అధికారం డబ్బులున్నోళ్ళకే పెట్టుబడిదారులకే అవకాశం కల్పించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్లో తెలంగాణ రావాలని వీరోచితంగా పోరాడిన వారికి అన్యాయం చేసిన పార్టీ ఉందంటే కల్వకుంట్ల కుటుంబం. అది ఈరోజు తెలంగాణ ప్రజలు కాదు, ఈ లిక్కర్ కేసు వల్ల భారతదేశ ప్రజలందరికీ తెలిసిపోయింది. ప్రపంచ దేశాలు కొనియాడే కవితను ఆమె ఈరోజు ఏదో వచ్చి బీసీలకు న్యాయం చేస్తా, బీసీలకు 42% ఇస్తా అన్నది కాదు. మా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో క్లియర్గా చెప్పిండు కుల గణన జరగాలి అని. అదే బాటలో మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు కూడా కుల గణన జరగాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు గ్రామాలలో తెలంగాణ రాష్ట్రంలో కుల గణన జరిగింది. లోకల్ బాడీ ఎలక్షన్లో, స్థానిక సంస్థ ఎలక్షన్లలో బీసీలకు న్యాయమైన వాటా రావాలి అనే ప్రధాన పాత్రలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నదన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీని నమ్మరు. బీఆర్ఎస్ పార్టీ బొల్తా పడ్డది. కవిత ఏదో ఆమెకు పర్మిషన్లు కావాలన్నట. మరి లిక్కర్ కేసు చేసినప్పుడు పర్మిషన్ అవసరం లేకుండానా? లిక్కర్ కేసులో వాయిదాల పద్ధతిలో ఫోన్లు వాళ్ళకొట్టి అప్పుడు ఏ ప్రభుత్వం తన పర్మిషన్లు తీసుకున్నది? ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రజలకు అవసరమైన మాట మాట్లాడి నిరూపణ చేసుకోవాలి. ఆమె నిజామాబాద్ ఎంపీగా చేసినప్పుడు పసుపు బోర్డు ముచ్చట మర్చిపోయింది. ఆమె ఇయ్యాలేదో బీసీలకు ఒరగబెట్టేది ఏం లేదు. కాంగ్రెస్ మొదటి నుంచి ప్రజల పక్షాన కొట్లాడిన పార్టీ, బడుగు బలహీనుల పక్షాన కొట్లాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి 140 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ. బీసీలకు ఈసారి మాత్రం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. మా బీసీ ముఖ్యమంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ కావచ్చు, మంత్రివర్యులు, మరియు కొండా సురేఖ మంత్రివర్యులు, బీసీ ఉద్యమ నాయకులు, మా దాంట్లో చాలా మంది ఉన్నారు. బీసీల కోసం నిరంతరం శ్రమించి బీసీల కోసం కొట్లాడుతున్నామనే విషయాన్ని తెలియజేస్తున్నాం. మా లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఎప్పుడో జరపవలసి ఉండే. ఎందుకు ఆగింది? కులగణన కోసమే ఆగింది. కులగణనలో గ్రామీణ ప్రాంతాలలో ఎవరైతే ఉన్నారో వారి ఎలక్షన్లో బీసీ రిజర్వేషన్ జరిగినాకనే జరుగుతాయనే విషయాన్ని మేము కట్టుబడి ఉన్నాం. కవిత మాటలను, బీఆర్ఎస్ మాటలను పూర్తిగా ఖండిస్తున్నాం. జై కాంగ్రెస్, జై జై. బీసీల ద్రోహి బీజేపీ, ముమ్మాటికి బీసీల ద్రోహి బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే గత 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని బీసీలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి గుర్తుకు రావడం విడ్డూరంగా ఉంది. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రాహుల్ గాంధీ ఆదేశాల ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులగణన చేపట్టి ఈరోజు జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో కులగణన చేపట్టడం జరిగింది. అందుకు అనుగుణంగానే ఈరోజు బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసి వచ్చే ఎన్నికల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అంతేకాకుండా బీసీలకు రిజర్వేషన్లు పెంచాలంటే డెడికేషన్ కమిటీ అవసరమనే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం డెడికేషన్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంతేకాని ఈరోజు 10 ఏళ్ల పాటు గుర్తుకు రాని బీసీలు ఈ రోజు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉంది బీఆర్ఎస్ పార్టీకి. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులు
కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ప్రకటనలు ఇవ్వడం మానుకోవాలి. బీసీలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీలకు కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బీసీల ఐక్యత కోసం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి నిన్న జరిగినటువంటి కల్వకుంట్ల కవిత గారు బీసీల మీద ప్రేమ పుట్టుకొచ్చి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాన్ని మా మండలం నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు బీసీలు గుర్తుకు రాలేదు. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు బీసీలకు 34% రిజర్వేషన్స్ కల్పిస్తే మీరు గత స్థానిక సంస్థ ఎన్నికలలో దాన్ని 23%కు తగ్గించారు. అంటే 11% తగ్గించింది వాస్తవం కాదా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు ఎందుకు ధర్నా చేయలేదు? బీసీలకు అన్యాయం జరుగుతుంది నాన్న అని మీ నాన్న ఆఫీస్ దగ్గర పోయి ఎందుకు ధర్నా చేయలే అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ కావాలి వాళ్ళకి. తెలంగాణ ప్లాట్ఫామ్ ఎగిరిపోయింది, ప్రజలు చీకొట్టిరు. 10 సంవత్సరాలు అధికారం ఇచ్చినప్పుడు కూడా ఎలాంటి మౌలిక సమస్యలు పరిష్కారం చేయలేదనే ఉద్దేశంతో ప్రజలు చీకొట్టిన తర్వాత ఇప్పుడు కొత్త నినాదాన్ని కొత్త ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకొని బీసీలను అణగదొక్కడం కోసమే ఇవాళ నిన్న ధర్నా చేసినాం. ఓకే, మాకు మద్దతు ఇస్తే మేము సంతోషిస్తాం, మనస్ఫూర్తిగా ఇస్తే మేము ఆహ్వానిస్తాం. కానీ దాని వెనకాల ఎంతో భయంకరమైనటువంటి భయాందోళనలు బీసీలకు పుట్టడం కోసమే నిన్న నువ్వు ధర్నా చేసినావు. నీకు ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది? టీఆర్ఎస్ పార్టీ నుంచి మాకు మద్దతు ఇవ్వాలనుకుంటే మీ బీఆర్ఎస్ పార్టీలో మా బీసీకి సంబంధించిన నాయకులు లేరా? మా బీసీ వర్గానికి సంబంధించిన మేధావులు లేరా? వాళ్ళని పంపించనంటివి. వాళ్ళ ఆధ్వర్యంలో నాయకత్వం వహించి వాళ్ళ నాయకత్వాన మాకు మద్దతు తెలపండి, మేము పూర్తిగా వాళ్ళని ఆహ్వానిస్తాం. ఎంత మంచి మేధావులు ఉన్నారు. శ్రావణ్ కుమార్ లేడా బీసీల కోసం వివరణ ఇవ్వడానికి? బండా ప్రకాష్ లేడా? కన్నె ప్రభాకర్ లేడా? అదేవిధంగా మంత్రిగా పనిచేసినటువంటి శ్రీనివాస్ యాదవ్ లేడా? శ్రీనివాస్ గౌడ్ లేడా? వాళ్ళ ఆధ్వర్యంలో మీరు ఉద్యమాన్ని నడిపించినట్టయితే బీసీలకు మేము పూర్తిగా మనస్ఫూర్తిగా వాళ్ళని ఆహ్వానించి మా ఉద్యమంలో పార్టిసిపేట్ చేసుకుంటాం. రేపు ఖచ్చితంగా వాళ్ళు మా బీసీ ఉద్యమానికి సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఆధ్వర్యంలో అయితే మేము 100% మాకు నమ్మకం ఉంటుంది. ఎక్కడ లేనటువంటి విధంగా దేశంలో కులగణన జరగాలనే ఉద్దేశంతో భారత్ జోడో యాత్రలో మా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు గవర్నమెంట్ రాగానే రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి సభలో 42% రిజర్వేషన్ ప్రకటిస్తూ అమలు చేస్తామని ప్రకటించడం జరిగింది. ఆ అమలు కోసమే ఈరోజు కులగణన బీసీ కులగణన జరిగింది. బీసీ కులగణన జరిగేటప్పుడు రామారావు కానీ కవిత కానీ ఎందుకు దూరంగా ఉన్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అప్పుడు గుర్తుకు రాలేదా బీసీలు? ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బీసీలు కనుక వాళ్ళు వెనకాల పోతే మాకు ప్లాట్ఫామ్ ఉండదు, మేము బిచ్చగాలం అయిపోతాం రాజకీయంగా అనే ఉద్దేశంతో ఈరోజు చెడు ఉద్దేశంతో నేను ఒక ఉద్యమాన్ని పట్టుకొచ్చారు. మొన్న ఎన్నికల్లో జరిగినప్పుడు అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో మా పక్క కాన్స్టిట్యున్సీ ఆలేరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భిక్షమయ్య గౌడ్ గారు నిలబడితే గౌడ బంధు అనే ఒక పేరుతోని గౌడ్లను అందరినీ సమీకరించి నియోజకవర్గం మొత్తం గౌడ్స్ని సమీకరించి పార్టీ ఎవరికి ఓటు వేయించారు? మీరు గొంగిడి సున్నదకు గెలవడానికి కారణం అది కాదా? మీ నాన్న కాదా? మీ నాన్న ఎత్తుగడ కాదా? నిజామాబాద్లో నిన్ను గెలిపించడం కోసం అరవింద్కు ఓడించడం కోసం మున్నూరు కాపు అభినందన సభని పెట్టి మున్నూరు కాపు అరవింద్ను ఓడించింది వాస్తవం కాదా? ఆ రోజు బీసీలు గుర్తుకు రాలేదా? పట్టుబట్టి బీసీలను ఎక్కడైతే కాన్స్టిట్యూన్సీలు అయితే బీసీ నాయకుడు ఉన్నాడో వాళ్ళని ఓడించడం కోసం ఏ పార్టీ అయినా కానీ ముందు బీసీలను ఓడించడం కోసమే శ్రద్ధ వహించినటువంటి బీఆర్ఎస్ పార్టీ. అదే కవితమ్మ ఈ రోజు మా కోసం బీసీల కోసం మీరు కొట్లాడతారంటే మేము ఎట్టి పరిస్థితుల్లో మా ప్రజలు బీసీ ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. గ్రామాన నువ్వు చేసిన కార్యక్రమాలు ఏంటిది అనేది నిన్నటి నుంచి మొత్తం మా పార్టీ కూడా చూస్తా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మీద నువ్వు ఇది చేస్తాను. జాతీయ పార్టీలు ఎట్టి పరిస్థితుల్లో బీసీ కమిషన్ వ్యతిరేకిస్తున్నది. బీసీ రిజర్వేషన్ జాతీయ పార్టీల నుంచి కావు, ప్రాంతీయ పార్టీలే అని అంటున్నావు. ఇవాళ జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ పిలిపిస్తే ఈరోజు 42% రిజర్వేషన్ అమలు చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకొస్తుంటే దానికి మీరు ఆ విధంగా సపోర్ట్ చేయండి, కానీ వ్యతిరేకంగా ఏదో ఈ పేరంతా కాంగ్రెస్ పార్టీ పోతుందనే ఉద్దేశం కాదు. ఇవాళ బీసీగా రిజర్వేషన్ పరంగా చూసినట్లయితే మీరు ఏ పార్టీ పదవి బీసీకి ఇచ్చారో అర్థం చేసుకోవాలి. దాదాపుగా నాకు తెలిసి 10-12 సార్లు మీ పార్టీలో ఎన్నికలు జరిగితే ఒక్కసారైనా బీసీ వారిని అధ్యక్షుడిగా పెట్టిరా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ను అధ్యక్షుడిగా పెట్టింది, వాస్తవం కాదా? జాతీయ అధ్యక్షుడిని ఖర్గేని పెట్టింది, వాస్తవం కాదా?
మీరు ఎక్కడ పెట్టారో మీరు ముందు మీ పార్టీలో నిరూపించుకొని మీ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులకు బీసీ నాయకత్వం చెప్పండి. అప్పుడు మాకు నమ్మకం కలుగుతుంది. అప్పుడే మేము పూర్తి సపోర్ట్ గా మా బీసీలందరం ఐక్యంగా ఉండి రేపు 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించే వరకు గ్రామాన మా బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. జై బీసీ, జై బీసీ, జై కాంగ్రెస్. బీసీ జై బీసీ. బీసీ గురించి ఈ కవితకి ఎలాంటి గుర్తొచ్చిందో బీసీల మీద. ఏడ మందు ఎక్కువ అమ్ముతారు, ఆడ ఎక్కడ అడ్డబెట్టాలనే అమ్మాయికి బీసీల మీద ఎట్లా గుర్తుకొచ్చిందో అర్థమైతలేదు. కాంగ్రెస్ ఎలాంటి ద్రోహం చేసిందని పక్క వాళ్ళకి పోయి మేము ఎట్లా ముందు పోవాలంటారు, కానీ ఎలాంటి వాళ్ళైనా దొంగతనం చేసిన వాళ్ళు దొంగ పేరే ఉంటుంది గుర్తులో. ఎక్కడ పోయినా వాళ్ళు మాత్రం ముందు పోరు. ఈ రేవంత్ రెడ్డి చేసేది ఒకటే, రెండో రుణమాఫీ కాలే కొంతమందికి, అది కంపల్సరీ చేయాలి సార్. అదొకటి. డ్వాక్రా సంఘాలను 10 సంవత్సరాలు మీరు మీ డాడీ పనిచేసి ఒక్క ఆడపిల్లనన్నా గుర్తించుందా? 20 లక్షలు తీసుకోమంటుండే. ఏ బ్యాంకు పోయినా డ్వాక్రా సంఘానికి 20 లక్షలు. ఇలాంటి ఆధార్ కార్డు ఇస్తే గతం 20 లక్షలు పని చేసుకొని షాపులు పెట్టుకొని బండ్లు కొనుక్కొని వడ్డీ లేని రుణం కట్టాలని సంతోషపడుతున్నారు. బస్సు ఫ్రీ, ఈ మాఫీ ఫ్రీ. ఈ రేవంత్ రెడ్డి చేసిన దానికి మీరు ఎలాంటిది ఏమన్నా చేసినా గానీ మీకు ఊళ్ళే తరిమి కొడతారు. నీకు ఎక్కడిది? నువ్వు ఒక దొంగ. నువ్వు 8 ఏళ్ళు ఏడ్చి నువ్వు చిప్పకూడు తినొచ్చిన దానికి నువ్వు గ్రామంలో తిరుగు రా, మండల్ తిరుగు నీ దగ్గరికి. నువ్వేం డబ్బులు పట్టుకొని తిరుగుడు అనవసరం. ఇక నువ్వు సీస పట్టుకొని తిరిగితేనే ఎవరైనా జెంట్స్ వస్తే